2025 మే 10 భారత్ పాకిస్తాన్ సరిహద్దులో సీజ్ ఫైర్. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గట్టి గొంతుతో ఈ విజయం భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ఫలితమని ప్రపంచానికి చాటుతున్నాడు. కానీ అమెరికా నుంచి ఒక ట్వీట్ ఆ శాంతిని చిదిమేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తాడు. నేను మధ్యవర్తిత్వం చేశాను, కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తాను అని అహంకారంగా వాగుతాడు. ఈ ట్వీట్ కేవలం సోషల్ మీడియా గొడవ కాదు, ఇది 1972 షిమ్లా ఒప్పందంపై భారత గౌరవంపై దాడి. మోడీ ప్రభుత్వం ఇప్పుడు దేశ ప్రతిష్టను కాపాడాలి, లేకపోతే దేశానికి నష్టం జరుగుతుంది. రివైండ్ చేద్దాం. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం. భారత సైన్యం విజయ గీతం ఆలపిస్తోంది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు శరణు వేడుకుంటున్నారు. ఈ విజయాన్ని దౌత్య బలంగా మలిచే సమయం వచ్చింది. 1972 జూలై 2 చర్చలు గంటల తరబడి సాగుతున్నాయి. భారత్ ఒక షరతు విధిస్తుంది. కాశ్మీర్ సమస్య మాత్రం రెండు దేశాల మధ్య ఉండాలి, అంతర్జాతీయ జోక్యం అస్సలు కుదరదు. చివరకు ఒక కాగితంపై ఇద్దరూ సంతకం చేస్తారు. షిమ్లా ఒప్పందం భారత్ యొక్క దౌత్య గర్వం. ఎందుకు? భారత్ పాకిస్తాన్ మాత్రమే చర్చించుకోవాలి, మూడో పక్షానికి నో ఎంట్రీ. ఎల్ఓసిని గౌరవించాలి, ఏకపక్షంగా మార్చకూడదు. హింస లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలి. భారత్ ఈ ఒప్పందంతో పైచేయి సాధించింది. ఇందిరాగాంధీ దౌత్య చాణక్యంతో పాకిస్తాన్ ను ఒప్పించి కాశ్మీర్ ను అంతర్జాతీయ జోక్యం నుంచి కాపాడింది. ఈ ఒప్పందం భారత సార్వభౌమాధికారానికి కవచం, దేశ గౌరవానికి సంకేతం. కట్ టు 2025 ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో 2 ట్వీట్స్ తో భారత గౌరవంపై దాడి చేసిండు. ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense. ఈ పదాన్ని నేను మళ్ళీ చెప్తాను. On using common sense and great intelligence. Thank you for your attention to this matter. ఇక రెండో ట్వీట్ ఏంటంటే, while not even discussed, I am going to increase trade substantially with both of these great nations. Additionally, I will work with you both to see if after 1,000 years a solution can be arrived yet concerning Kashmir. ఈ ట్వీట్స్ షిమ్లా ఒప్పందాన్ని నిట్ట నిలువునా చీల్చాయి. ట్రంప్ కాశ్మీర్ ను 1000 ఏళ్ల సమస్యగా చిత్రీకరించిండు, అంతర్జాతీయ వేదికపైకి లాగిండు, మూడవ పక్ష జోక్యాన్ని నిషేధించిన షిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించిండు, భారత్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసిండు. ఇది ట్వీట్ కాదు, దేశ గౌరవంపై దాడి. మోడీ ప్రభుత్వం ఇప్పుడు కీలకమైన క్షణంలో నిలబడి ఉంది. ట్రంప్ ట్వీట్స్ కు గట్టిగా సమాధానం ఇవ్వాలి. ఎందుకు? షిమ్లా ఒప్పందం భారత్ దౌత్య గర్వం, దానిని కాపాడడం మోడీ ప్రభుత్వం బాధ్యత. ట్రంప్ పై బహిరంగంగా మాట్లాడకపోతే దేశానికి నష్టం ఏంటంటే, ట్రంప్ ట్వీట్స్ కాశ్మీర్ ను గ్లోబల్ సమస్యగా మార్చాయి. ఇది పాకిస్తాన్ ఎజెండాకు బలం చేకూరుస్తుంది, భారత్ నియంత్రణను బలహీనపరుస్తుంది. అంతర్జాతీయ ఒత్తిడి వస్తే భారత్ తన బలమైన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటది. దౌత్యపరంగా బలహీనపడతాం అంటే ట్రంప్ భారత్ పాకిస్తాన్ ను సమానంగా చూపించిండు, భారత్ యొక్క ఆర్థిక దౌత్య ఆధిపత్యాన్ని తగ్గించిండు. ఇలాంటి చర్యలను ఖండించకపోతే భారత్ యొక్క అంతర్జాతీయ స్థానం దెబ్బతింటది. ట్రంప్ వాణిజ్యాన్ని పెంచుతా అంటుండు, ఇది భారత్ పై ఆర్థిక ఒత్తిడిని తెచ్చే ఆట కావచ్చు. దీన్ని ఎదుర్కోపోతే భారత ఆర్థిక స్వాతంత్రం దెబ్బతినే ప్రమాదం ఉంది. మోడీ ప్రభుత్వం ట్రంప్ పై గట్టిగా మాట్లాడాలి, షిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఖండించాలి, లేకపోతే దేశ ప్రతిష్ట, దౌత్య బలం, దేశ ప్రజల విశ్వాసం కూడా దెబ్బతింటాయి. ట్రంప్ ట్వీట్ తర్వాత విక్రమ్ మిస్త్రీ సీజ్ ఫైర్ ప్రకటించినందుకు టార్గెట్ అయిండు. ఎక్స్ లో రైట్ వింగ్ ట్రోలర్స్ బరిదెగించారు. మిస్త్రీ కుమార్తె ఫోన్ నెంబర్ లీక్ చేసి అసభ్యకర దాడులు చేశారు. ఇది కేవలం ట్రోలింగ్ కాదు, భారత గౌరవంపై, ఒక అధికారిపై కూడా దాడి. కానీ భారత్ నిశ్శబ్దంగా లేదు. విక్రమ్ మిస్త్రీ గర్జించిండు. సీజ్ ఫైర్ ద్వైపాక్షిక చర్చల ఫలితం, యుఎస్ మధ్యవర్తిత్వం లేదు అని సవాల్ చేసిండు. మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ గర్జనను మరింత బలంగా వినిపించాలి, ట్రంప్ ను బహిరంగంగా ఖండించాలి, షిమ్లా ఒప్పందాన్ని కాపాడాలి, దేశ ప్రతిష్టను ఎత్తిపట్టాలి. భారత్ దౌత్య బలం ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. డొనాల్డ్ ట్రంప్, నీ ట్వీట్ షిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినాయి. కాశ్మీర్ మా అంతర్గత విషయం, నీ ఆధిపత్య ధోరణి ఇక్కడ నడవదు. నీ అహంకారపు ఆట ఇక ఆపు, లేకపోతే భారత ప్రజలు చూస్తూ ఊరుకోరు. ట్రోలర్స్, మీ నీచమైన దాడులు మిస్త్రీని మాత్రమే కాదు, దేశ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. షిమ్లా ఒప్పందం భారత్ యొక్క దౌత్య గర్వం. ట్రంప్ ట్వీట్స్, ట్రోలర్స్ దాడులు ఈ గర్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు. ఈ వీడియో చూసిన ప్రతి భారతీయుడు స్పందించాలి. ఈ గర్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎక్స్ లో ట్రోల్స్ రిపోర్ట్ కొట్టండి, షిమ్లా ఒప్పందం గురించి మాట్లాడండి, మిస్త్రీకి మద్దతు ఇవ్వండి. మోడీ ప్రభుత్వం దేశ గౌరవాన్ని ఎత్తిపట్టాలని డిమాండ్ చేయండి. భారత్ గర్జన ప్రపంచం వినాలి. జై హింద్.